నాలా ఇలా నీళ్లు పోయేదెలా చూడండి ఒకసారి. నాలా ఎట్లున్నదో చూడండి. అసలు ఇందులో నీళ్ళు అడకెళ్ళి పోవాలి. అసలు అసలు నిజంగా ఏంటిది అది? ఎట్లా ఏంటిది? పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, కిలోమీటర్ల మేర స్తంభించిన మురుగు, భరించలేని వాసన. ఇలా చూడడానికి భయపడేలా ఉన్న నాలాలు హైదరాబాద్ నగరంలో పలు చోట్ల దర్శనమిస్తున్నాయి. వచ్చేది వర్షాకాలం. 5 సెంటీమీటర్ల వర్షానికే నగరంలో నాలాలు పొంగి జనాల ప్రాణాలను బలి తీసుకుంటాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశంలో నాలాల పూడిక తీతలో నిర్లక్ష్యం వద్దని, వర్షాలు రాకముందే కోర్ ఏరియాలను గుర్తించి పూడిక తీయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయినా ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి కదలిక రాదు. అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఎందుకో నిర్లక్ష్యంగా ఉంటారు. రానే రాదు. ఇక ఆ విషయం అర్థం కావట్లే ఇంకా ముఖ్యమంత్రి గారికి. జిహెచ్ఎంసీ పరిధిలోని ఫిల్మ్ నగర్ నుంచి టౌలి చౌకీ వరకు ఉన్న షేక్పేట నాలా దాదాపు 2 కిలోమీటర్లకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త చెదారంతో నిండిపోయిన ఈ చిత్రం ఇందుకు నిదర్శనం. చూడండి ఒకసారి. ఫిల్మ్ నగర్ నుంచి వెళ్ళి టోలీ చౌకీ వరకు ఉన్నటువంటి షేక్పేట నాలా ఎంత దారుణంగా. ఇక అసలు ఒక్కటి ఏమన్నా కనిపిస్తుంది అసలు ఇందులో? యాడికెళ్ళి నీళ్ళు పోతాయిగా. అందులో ఏమన్నా జారి పడితే కథమే. ఆ కంపుకి వానికి ఊపిరాడక కథమే. ఇక మరి ముఖ్యమంత్రి గారు చెప్పిండు కదా, వర్షాకాలం వస్తున్నది, నాలాలు మొత్తం బాగు చేయండి, చెత్తా చెదరంతో పేరిపోయినాయి అని. మరి ఎందుకింటలేరండి జిహెచ్ఎంసీ అధికారులు? ఎందుకింటలేరు ముఖ్యమంత్రి గారి మాట? మరి మీకేమో ఏం అడ్డుపట్టట్లేదా? ఇగో ఇంత నిర్లక్ష్యపోయే వైఖరి గతం నుంచే ఉన్నది. గత 30-40 ఏళ్ల నుంచే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వస్తే మొద్దు నిద్రపోతారు, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటది ప్రభుత్వ కార్యాలయాల్లో అని అంటా ఉందననే ఆ మాట వస్తుందని చెప్పి ఏసీబీ రైళ్లు జరుగుతూ ఉన్నాయి. ఏసీబీ రైళ్లకు పంపిస్తున్నాడు ముఖ్యమంత్రి. మరి ఈడ కూడా చేయాలి. ఈ టోలీ చౌకీకి పోయే షేక్పేట ఏరియాతో పాటు ఆ సిటీలలో చాలా ప్రాంతాలలో కూడా ఇట్లనే ఉన్నాయి నాలాలు. క్లియర్ చేయండి. జిహెచ్ఎంసీ పరిధిలో ఏవేవైతే నాలాలు ఉన్నాయో వాటన్నిటి కూడా క్లియర్ చేసి ఎక్కడికక్కడికి వాటర్ పోయేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక లేకపోతే ఆ మ్యాన్ హోల్లలో పడిపోయి, డ్రైనేజీలలో పడిపోయి చనిపోయినట్టు వార్తలు కూడా మళ్ళీ ఇగో మనం ఫ్రంట్ పేజీలను చాలా చూడాల్సి వస్తుంది. అందుకే ఇగో ఇవాళ ఈనాడు దినపత్రిక కూడా ఇదే ఫ్రంట్ పేజీలలో మరి ఎట్లా నీళ్లు పోతాయి, నాలాలు మొత్తం చెత్త చెదరం తయారైనది. హైదరాబాద్ పట్టణంలో చాలా పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు, సమీక్ష నిర్వహించిండు, జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం కాండి అని చెప్పి మరి ఈనాడు దినపత్రిక కూడా ఇక్కడ ఒక వార్తగా చూపిస్తా ఉన్నది.